వచ్చినప్పటి నుంచే చూస్తున్నా, ఇలా బాధగా ఎందుకు కూర్చున్నావు సూర్య? అవును సూర్య, ఏమంటో చెప్పు. ఆ సైకోసినయ్య ఏమన్నా అన్నాడా? మళ్ళీ మీ మమ్మీ ఏమని అనిందా? పోనీ మా ఇంటికి వచ్చే, మా మమ్మీ మీ మమ్మీ కన్నా తక్కువే అడుస్తుంది. థ్యాంక్స్, కానీ నా హ్యాపీ డేస్కి ఎండు పడుతుంది. నా ఫ్రీడమ్ని మర్చిపోయే రోజులు వచ్చేసాయి. అంతగా ఏమైంది సూర్య? మా అమ్మ ఊరెళ్తుంది. దానికెందుకు సాడ్గా ఉన్నావు? పార్టీ చేసుకోవాలి కదా. మా అమ్మమ్మ వస్తుంది. అమ్మమ్మనా? ఇయర్కి ఒకసారి వచ్చే పండక్కి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తేనే నన్ను అల్లాడించేది. అట్లాంటిది 1 month ఇక్కడే ఉంటుందంట. 1 month? మీ అమ్మమ్మ వస్తే హ్యాపీయే కదా, దానికెందుకు అంత సాడ్గా ఫీల్ అవడం? నేను మ్యానుఫ్యాక్చర్ సూర్యకాంతంనే, కానీ మా అమ్మమ్మ ఒరిజినల్ సూర్యకాంతం. ఆవిడ మాటే మా ఇంట్లో శాసనం. ఆవిడ పనులు చేయడం కంటే అందరితో పనులు చేపిస్తుంది. మిలిటరీ వాళ్ళకి కొత్త కొత్త రూల్స్ అన్నీ కావాలంటే మా అమ్మమ్మ దగ్గరికి వస్తారు తెలుసా. ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్డినరీగా కనిపించే ఎక్స్ట్రా ఆర్డినరీ ఆ ముసల్ది. సూర్య, మా మమ్మీ పిలుస్తుందంట, మీ అమ్మమ్మ వెళ్ళిపోయాక నేను వస్తా. మా అన్నని పిలిస్తే నన్ను కూడా పిలుస్తారు కదా. నేను కూడా అప్పుడే కలుస్తా. బాయ్. సూర్యకాంతం, ఒసే ప్రీతి, ఈ మెట్లెవడే కట్టాడు? వాడి నంబర్ ఒకసారి ఇవ్వే నాకు. వాడికి ఉంది నా చేతిలో. సర్లే, నాకు తెలుసులే. అన్నిటికీ గొడవ పడడానికి నాకు పని లేదనుకున్నావా ఏంటి? సర్లే, నువ్వుండు, వస్తున్నా పైకి. ఒరే సిద్ధు, సూర్య, బాబీ ఎక్కడున్నారా? అమ్మమ్మా! అయ్యా, ఆ రాక్షసి వచ్చేసింది. ఏం చేద్దాం? ఎలా ఉన్నావు అమ్మమ్మా? మంచిగానే ఉన్నా. అవును, మీ అమ్మకి బుద్ధి లేదేంట్రా? పిల్లల్ని మొగుడినే వదిలేసి అన్ని రోజులు పోయింది. ఇంట్లో బోర్ కొడుతుందని ట్రైనింగ్ కని వెళ్ళిందిలే. అయినా నా ఊరి నుంచి ఏం తెచ్చావు? మీ అమ్మని ఒక్క మాట అన్నేవరా? బ్యాగులోని నీకోసం ఉడవబెట్టిన శనక్కాయలు తీసుకొచ్చా. అవునరా, ఇంట్లో ఎవరు లేరా? డాడీ ఆఫీస్కి వెళ్ళాడు. సూర్య ఉంది. ఎక్కడా కనబడి చావట్లేదు. నా పేరు పెట్టుకొని చెడగొడుతుంది. ఈ పిల్ల రాక్షసి ఎక్కడున్నావే? అమ్మో, నేను వెళ్ళకపోతే అరుపులతోనూ చంపేసేలాగుంది. ఏమమ్మమ్మ, బాగున్నావా? బాగున్నా. నువ్వేంటి అలా చిక్కిపోయావు? అందుకే ఇంట్లో చేసింది తినమంట. తింటున్నామమ్మా. అమ్మో, దీంతో నేలా అంటే చచ్చిపోవడమే. ఎలా అయినా అమ్మమ్మని సైడ్ చేసి తప్పించుకోవాలి. అమ్మమ్మ, వాటర్ తాగుతావా? అతి వినయం దూత లక్షణం అంటారు. తీసురాపో. పోనీలే, ముసల్ది కదా అని వాటర్ అడిగా చూడు, అది నా తప్పు. ఏంట్రా, స్కూల్ లేదా ఇవాళ? హాలిడే ఇచ్చారు బామ్మ. దేనికి ఇస్తారో తెలీదు ఈ హాలిడేస్. మీ హోంవర్క్ చేశారా? ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోమమ్మా. మేము హోంవర్క్ ఫినిష్ చేస్తాం. నాకెందుకే రెస్ట్, నిక్షేపంగా ఉంటేనే. నీ వల్ల పక్కనోళ్ళకి హెడ్ఏక్ వస్తే వాళ్ళకి కావాలి రెస్ట్. ఎంతసేపు తిట్టుకుంటావే? చాలే, ఆపు. అయ్యో, నేను మిమ్మల్ని తిట్టుకోవడమా? ఏం మాట్లాడుతున్నావమ్మా? ఆ పాపు, ఇలాంటివి చాలా చూసా. సరే,
రూమ్లోకి నా లగేజ్ తీసుకురా, కాసేపు కొనుకేస్తా వెళ్ళి. అమ్మయ్య, ఈ పూటకు తప్పించుకున్నాం రా. ఏంటి వీళ్ళు ఇంకా లేవలేదా? సూర్య, సిద్ధు, లేవండి లేవండి లేవండి. ఏంటమ్మమ్మ, నిద్ర పట్టలేదా? ఇంకా పడుకొని ఉన్నారా? లేవండి, సూర్యుడు వచ్చే వేళ అయింది, లేవండి. సూర్యుడు ఇంకా లేవలేదు కదమ్మమ్మ, ఆయన లేచాక మేము లేస్తాం ప్లీజ్. ఏంట్రా బాబు ఈ సౌండ్స్? అవునా, లేస్తారా లేవరా? ఛా! ఇంత పొద్దున్నే అరుపులేంట్రా? నడవండి నడవండి నడవండి. ఇలా చెప్తే వినరు. ఉన్నాను, మీ సంగతి చెప్తా. వస్తున్నా. వస్తున్నా వస్తున్నా. 2 లీటర్లు ఇవ్వు. ఏంది? పాలవాడవే కదా? పాలోన్నా? పొద్దున్న వస్తే పాలవాడు అనుకున్నా. ఆహా. సర్లే, ఇక్కడ ఉండు, చేస్తా. ఏం చేస్తారు? చెత్త. ఎందుకు చెత్త? చెత్త పండోడు కదా. నేను చెత్తోన్నా? ఆ, నేను చెత్త పండవలాగా కనిపిస్తున్నానా నీకు? ఎందుకురా అలా అరుస్తున్నావు? సాల్ట్ గట్రా తినడం మానేసి సప్పుడు కూడా తిను. నేనేం తింటా, నీకెందుకు? నీకెందుకు? అసలు ఈ టైంలో ఈ అరుపులేంటి? మిగతా మనుషులు పనుకోవాల్సిన అవసరం లేదా? ఆపరా, ఇక్కడనే ఉన్నావు కదా, చిన్నగా మాట్లాడు. సరే అండి, ఇంత పొద్దున్నే మీరు ఇలా అరుస్తుంటే మిగతా వాళ్ళు ఎలా పనుకుంటారు బామ్మగారు? ఇంకా పడుకొని ఉన్నారా? అసలు పద్ధతి పాడో లేదా? అమ్మని అమ్మ, మీరు ఇలా ఉంటే పిల్లలు ఏం నేర్చుకుంటారు? ఏమిటంటే పెద్ద ముళ్ళ కంపలాగా తగులుకునింది. ఏమో నోట్లో పెట్టాలి, పెద్ద బాంబు తీసుకొచ్చి పోతుంది పీడ. రేపటి నుండి పొద్దున్నే స్పీకర్లో పెడతా సుప్రభాతం. చిన్నయ్య, అవసరంగా ఈ ముళ్ళ కంపెనీలకేనే. అమ్మమ్మ, అమ్మమ్మ ఆగే, ఆయన మన అపార్ట్మెంట్ ప్రెసిడెంట్, అలా అనకూడదే. ప్రెసిడెంటా? అయితే ఇట్రా, నీతో చాలా పని ఉంది. అసలు ఈ మెట్లేంటి? ఇల్లు కట్టిన అడ్డగాడిదెవడు? గాలి వెలుతురు ఎలా వస్తుంది? అమ్మని బామ్మ అయిపోయి. సారీ అంకుల్. నువ్వు మీ అమ్మమ్మ గడ్డే 100 రెట్లు మేలు. చిన్నగా అయినా అరిచి పక్క వాళ్ళని మాట్లాడే ఛాన్స్ ఇస్తావు. మా అమ్మ కూడా నన్ను ఇంతగానం తిట్టలేదు తెలుసా? ఈ అమ్మ నీ బామ్మ పాడు నువ్వు. ఏ అబ్బా, ఈ అపార్ట్మెంట్ వద్దు ఏమొద్దు పో. అమ్మ జీవితం.